హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మదనపల్లిలో 7 ఏళ్ల మైనర్ బాలిక మీద జరిగిన హత్య ఇప్పుడు అందరినీ, ఎస్పెషల్లీ అన్నమయ్య సర్కిల్లో రాస్తారోకో కూడా ఆల్రెడీ ఒకటి జరుగుతుంది. అంటే 7 ఏళ్ల అమ్మాయిని ఆల్రెడీ సైకోల్ గురించి, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళడం గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇలాంటి కేసు చూస్తుంటే గుండెకు కొంచెం బాధ కలిగిస్తుంది అనమాట. కొంచెం అని కాదు, చాలా ఎక్కువగా. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో ఆ అమ్మాయి కేసులో అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు, చిన్నపిల్లలకి అత్యాచారాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల్ని చాక్లెట్లు ఇచ్చి మాయ చేసి తీసుకెళ్ళి ఎవరికో అమ్మేస్తున్నారు. ఇలాంటి కేసులు చాలానే చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ కేసులో ఆ అబ్బాయి ఒక సైకోలాగా బిహేవ్ చేయడం, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అత్యాచారం చేసి మళ్ళీ హత్య చేశాడని కూడా మాటలు వినిపిస్తున్నాయి. డ్రమ్లో పెడితే ఇప్పటికీ ఇంకా బయటకు తీయలేకపోతున్నారంట. చాలా పెద్ద ఎత్తున రాస్తారోకో జరుగుతుంది. ఇప్పుడు న్యాయం చేయాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఎంత న్యాయం చేసినా అమ్మాయిని వెనక్కి తీసుకురాలేరు. అసలు ఈ కేసుని ఎలా చూడాలంటారు? ఆ పాప 7 ఏళ్ల పాప. నేను సాయంత్రం నుంచి కనిపించకపోతే తప్పిపోయింది అనుకుని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అవును. చివరికి ఇంటి పక్క ఇంట్లోనే డ్రమ్ములో ఆ అమ్మాయి శవమై తేలింది. కరెక్ట్. దీనికి కారణం ఏ ఇంట్లో అయితే డ్రమ్ములో శవమై తేలిందో ఆ ఇంట్లో కుర్రాడే కారణంగా భావిస్తున్నారు. ప్రజల్లో కూడా చాలా ఒక ఆందోళన వచ్చింది. వచ్చి వాళ్ళు ఆందోళన బాట పట్టారు. మీకు చేత కాకపోతే చెప్పండి, మాకివ్వండి, మేం చూసుకుంటాము అనే లెవెల్లో వాళ్ళు విసిగెత్తిపోయి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రోజు ఆ పాప అయింది, రేపు మా అమ్మాయి అవదని గ్యారంటీ ఏంటి? ఇంటి పక్క వాడు చేస్తాడని ఎట్లా అనుకుంటాము? నేరస్తులంటే ఎక్కడో ఉంటారు, ఏవేవో రూపాల్లో ఉంటారు అని అనుకుంటారు. కానీ మన ఇంటి పక్కనే పిల్లోడి రూపంలో ఒక సైకో ఉన్నాడు అంటే ఎంత భయభ్రాంతులకు గురవుతారు. సరే, వీళ్ళు అడుగుతున్నారు. సరే, హోమ్ మినిస్టర్ వచ్చి వాళ్ళని ఏదో శాంతింపజేశారు, నేను చూస్తాను, నేను మీకు న్యాయం చేస్తాను, అవసరమైతే వాడిని ఉరిదీస్తాము అనే వాళ్ళకి ఒక మాట ఇవ్వటంతో ఒక ఉపశమనం దొరికింది. వాళ్ళు ఆందోళన విరమించినట్లుగా అర్థమవుతుంది. అయితే అసలు ఎందుకు చేసుంటాడు ఈ పిల్లోడు? ఇంత చేసి వాడేమన్నా మొహం మీద 4 కత్తిఘాట్లు, ఆకురౌడీలాగా ఉన్నాడా, లేకపోతే ఒక అడ్డలుంగి కట్టేసేసి సినిమాల్లో చూపించినట్టు ఉన్నాడా? లేడు. కానీ ఇవాళ మోడ్రన్ నేరస్తులు, సైకోలు మామూలు మనుషుల్లానే ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా మంది ఆడవాళ్ళతోటి ఇట్లానే అసభ్యంగా ప్రవర్తించారంట, అదే ఊర్లో ఉన్న వాళ్ళతోటి ఈ అబ్బాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం గట్టిగా పోలీసులనే ప్రశ్నించాలి. ఎందుకంటే ఒక చిన్న నేరము, పెద్ద నేరము, ఒక వ్యక్తి నేరస్తుడి రూపంలో చట్టానికి దొరికాడు అంటే ఒక కంప్లైంట్ రూపంలో దొరికాడు. రాబోయే రోజుల్లో ఒక పెద్ద నేరస్తుడు అవ్వకుండా కాపాడే అవకాశం వచ్చింది అని అర్థం. కానీ ఆ అవకాశాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవట్లా. చీరలాగాడు అనుకోండి, ఏదో చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసిన వాళ్ళలాగా, అప్పుడు మనం ఉపేక్షించామనుకోండి, వాడిని వదిలేసామనుకోండి, వాడు రేపొద్దున అత్యాచారం చేస్తాడు. ఇప్పుడు అత్యాచారం చేయడానికి ఇది ఒక మొదటి అంకం. ఈ మొదటి అంకంలోనే వాడు చీరలాగాడు అని అందరినీ అయితే అనరు కదా, వాడినే అంటున్నారు అంటే వాడిలో ఏదో ఒక విపరీత మనస్తత్వం ఉంది అని చెప్పి వాడిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు సైకోలుగా ఎలా మారుతారు? ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే సైకోలుగా మారటానికి వాళ్ళ సామాజిక, ఆర్థిక, మానసిక, కుటుంబ, అన్ని రాజకీయ పరమైన అంశాలు చోటు చేసుకుంటాయి. అంటే ఒక నేరస్తుడు తయారవటానికి, ఒక నేర మనస్తత్వం రావటానికి, ఆ నేర మనస్తత్వం ఒక నేరస్తుడిగా అవ్వటానికి ఇన్ని కారణాలు ఉంటాయి. ఈ కారణాలు ఏదో ఒక కారణం ఉండొచ్చు. ఆ పిల్లవాళ్ళు వాడిని పిల్లవాడనే అనాలి. వాడేం పెద్ద వయసు ముదిరిన వాడేం కాదు. 22, 23 ఏళ్ళు ఉంటాయేమో, అంతకంటే చిన్నవాడైనా ఆశ్చర్యపోవక్కర్లా. ఇప్పుడు మన దగ్గర స్టడీస్ చూసుకుంటే ఎలా ఉంటాయి అంటే, నేరస్తుల యొక్క కుటుంబ పరిస్థితిని మనం అంచనా వేస్తే, సర్వే చేస్తే, బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలు
ఈ ఇలా నేరస్తులు అయ్యే అవకాశం ఉందనేది ఒకటి, పేదరికం ఒక కారణం, అలాగే ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఒక కారణము. ఇలా ఈ ఇన్ని కారణాల వల్ల నేరస్తులు తయారవుతున్నారు. సైకో మనస్తత్వము, యాంటీ సోషల్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు ఎవరైనా హత్యలు చేసేవాళ్ళు లేకపోతే మర్డర్ చేసేవాళ్ళు వీళ్ళంతా బయట ఎక్కడో ఉంటారు విలన్స్ లాగా అనుకునేవాళ్ళు. మన చుట్టుపక్కల ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ చాలా కేసులు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఆ పక్కన ఇంట్లో ఉండేవాళ్ళు, ఈ పక్కన ఇంట్లో ఉండేవాళ్ళు, బాబాయిలు మామయ్యలు వీళ్ళే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి 92% నేరాలు, అత్యాచార నేరాలు తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతున్నాయి. అది కుటుంబ సభ్యుల, ఇంటి పక్క వాళ్ళ, సేమ్ బజార్లో వాళ్ళ, స్కూల్లో చదువుకున్న వాళ్ళ, కాలేజీలో చదువుకున్న వాళ్ళ, తెలిసిన వాళ్ళ వల్లనే 92% జరుగుతుంది. అంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోరు అనేది. అలాగే కాస్త వల్నరబుల్గా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వీడు ఈ 7 ఏళ్ల పాపని అత్యాచారం చేసి హత్య చేశాడు అంటున్నారు. ఈ కోణంలో వీడు అత్యాచారం చేసిన తర్వాత వీడికి అనిపించుండొచ్చు, ఈ అమ్మాయి ఎవరికైనా చెప్పేస్తుంది, నేను తెలిసిన వాడినే కదా, ఇప్పుడు నేను ఎక్కడ వాడినో అయితే నేను అమ్మాయిని వదిలేసి పారిపోతే నన్ను పట్టుకోవడం కష్టం, కానీ నేను ఇంటి పక్కనే ఉంటాను కాబట్టి పలానా వాడు అని చెప్పేస్తుంది అనే ఉద్దేశంతో వాడు చంపేసి ఉండొచ్చు. ఇప్పుడు డ్రమ్ లో పెడితే ఆ తర్వాత మాత్రం తెలీదా? తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే పకడ్బందీగా మేము చేసే నేరం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, పైగా మేము చేసేది తప్పు కాదు, పైగా ఇప్పుడు రేపు పొద్దున వీడిని పట్టుకుంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పే కారణాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఏంటి అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడో తిట్టిందనో, వాళ్ళ నాన్న నాకు వాళ్ళ నాన్నకి గొడవ అయిందనో, లేకపోతే మా నాన్నకి ఆ పిల్ల వాళ్ళ నాన్నకి గొడవ అయిందనో ఏవో కారణాలు చెప్తాడు వీడు, సిల్లీ కారణాలు చెప్తారు. ఈ సిల్లీ రీజన్స్ తోటి హత్య చేస్తే నీ జీవితానికి ఏమవుతుంది, రేపు నేను పోలీసులకు దొరికితే ఏంటి పరిస్థితి అని ఆలోచించే అంత ఆలోచన క్రమం ఇవాళ యూత్లో ఉండట్లేదు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, తీసుకెళ్ళిపోయారు. కాదు, అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు పేరెంట్స్ని మనం తప్పు పట్టలేమంటారా? మీ పాప ఎక్కడికి పోయింది, ఎక్కడికి వెళ్తుంది, ఇంట్లోంచి బయటకు వెళ్ళిందా, ఇంట్లో లేదా అనేది మీరు గమనించుకోవట్లేదా? 7 ఏళ్ల పాప గురించి ఎవరు మాట్లాడతారండి, ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు పిల్లలు ఆడుకోవటానికి బయటికి వెళ్ళరా? వెళ్తారు, వెంటనే ఇంటికి వస్తుందా లేదా కూడా చూసుకుంటారు. అవునండి, చూసుకున్న వెంటనే కనిపించలేదు. ఇప్పుడు వాడు మాయ చేసి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి ఎంతసేపు కావాలి? అంటే మనము అసలు ఈ విషయంలో తల్లిదండ్రుల్ని నేరస్తులు చేయడానికి అండ్ వాళ్ళని ఏమైనా అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే పిల్లలు అన్నాక ఆడుకుంటారు. మనం ఆడుకోలేదండి చిన్నప్పుడు, 2 గంటలు 3 గంటలు ఆడుకునే వాళ్ళం. అసలు ఏ రోజు పిల్లల భద్రత గురించి ఏ తల్లిదండ్రులు భయపడేవాళ్ళు కాదు. కాకపోతే ఏం చెప్పేవాళ్ళు అంటే మీరు ఎక్కడ ఆడుకుంటానికి వెళ్తున్నారో చెప్పండి అని ఆ ఒక్క మాట మట్టుకు అనేవాళ్ళు. అది చెప్పకపోయినా భయపడేవాళ్ళు కాదు. వాళ్ళు పిల్లలు ఆడుకుంటానికి వెళ్ళారు వస్తారు అనేవాళ్ళు. అన్నం వేళకి రాకపోతే ఏంటి అన్నం వేళ అయినా అంటే ఆకలి కూడా అవ్వట్లేదా మీకు ఆటల్లో, ఇట్లయితే ఎట్లా అని మాట్లాడేవాళ్ళు. అసలు ఆదివారాలు గంటలు గంటలు ఆడుకునేవాళ్ళం. అసలు భయం అనేది ఉండేది కాదు. ఇప్పుడు భయపడుతూ బతకాల్సి వస్తుంది. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు బూచోడు వస్తాడు అంటే ఏదో ఊరు నుంచి బూచోడు వస్తాడు అన్నట్టు ఉండేది తప్పితే మన ఇంటి పక్కనే బూచోడు ఉంటాడు అనేది ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు గ్రామస్తులను కూడా అనలేమంటారా? అంటే మన ఊర్లో ఆల్రెడీ అంతమంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టినప్పుడు మన పక్కింట్లోనే ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? వాడిని ఎప్పుడో ఊరి నుంచి బహిష్కరించడమో పంపించేయడమో, ఊరి నుంచి బహిష్కరించడం అనేది కరెక్ట్ మాట కాదు. చట్టానికి అప్పచెప్పాలి. ఎవ్వరూ చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదు. పోలీసులకి రిపోర్ట్ పోలీసులకు చెప్పాలి, పోలీసులు తీసుకెళ్లి విచారించాలి. వాడికి అవసరం అనుకుంటే అది నేరం చిన్నదైతే కౌన్సిలింగ్ చెయ్యాలి, లేదు నేరం పెద్దదైతే ఎఫ్ఐఆర్ చెయ్యాలి. ఇప్పుడు ఇలాంటి విషయాలు జరగకుండా గ్రామస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలరు? గ్రామస్తులు ఇప్పుడు ఒకటండి, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఒక నేరస్తుడిని ఒక చోట నేరం జరుగుతుంది అన్నప్పుడు, పరిస్థితులు బాగలేదు అన్నప్పుడు రిపోర్ట్ చేసే హక్కు ప్రతి పౌరుడిది. బాధ్యతగా
రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంతకు ముందే వేరే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు అన్నప్పుడు ఇది పోలీసు దృష్టిలో ఉందా లేదా, పోలీసు దృష్టిలో ఉంటే పోలీసు ఏం చేసింది, ఎందుకు ఉపేక్షించింది, అసలు అతని తల్లిదండ్రులు ఏం చేశారు, ఇది మాట్లాడుకోవాల్సిన అంశం. ఇప్పుడు తెలంగాణలో షీ టీమ్స్ అని ఉంది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెట్టారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి కేసులు ఈవ్ టీజింగ్ కిందకు వస్తాయి. ఏది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినవి అవి షీ టీం దగ్గరికి వెళ్తే షీ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో చేసిన అబ్బాయి ఉన్నాడో నేరం చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపిస్తారు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు బయట ఏం చేస్తున్నారో తెలియదు. అట్లాంటప్పుడు కూర్చోబెట్టి తల్లిదండ్రుల ముందే ఆ పిల్లోడిని కూర్చోబెట్టి మీ అబ్బాయి నిర్వాహకం ఇది అని చెప్తే అప్పుడు తల్లిదండ్రులు ఒకంత జాగ్రత్త పడతారు అనేది ఆ షీ టీమ్స్ యొక్క ఉద్దేశం. అయితే అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు తల్లిదండ్రులకి, ఏ విధంగా పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకి. ఇప్పుడు నువ్వు ఇలాంటివి చేస్తే గనక ఇది చిన్నదా పెద్దదా చెప్పి, పెద్దదైతే ఎఫ్ఐఆర్ చేయటం, చిన్నదైతే మాట్లాడి ఇంకొకసారి నువ్వు ఇట్లా చేస్తే నీ జీవితంలో జరిగే నష్టాలు ఏంటి. ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ చేస్తున్నాడు అనుకోండి, నీకు విదేశాలు వెళ్ళే ఉద్దేశం ఉంది అనుకో, నీకు పాస్పోర్ట్ రాదు ఇది కేసు అయితే, రేపొద్దున నువ్వు ఇండియాలోనే ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ గనక ఎఫ్ఐఆర్ అయింది అంటే గనక ఈ ఎఫ్ఐఆర్ నీ పోలీస్ వెరిఫికేషన్లో నీ పైన ఇలాంటి కేసు అయ్యింది అని తెలిస్తే నీకు ఉద్యోగం ఇవ్వరు. ఇట్లా వాళ్ళకి చట్టం గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. పైగా ఇంకోటి ఏం చేయాలంటే చిన్న చిన్న పద్ధతుల్లో అంటే ఈ చట్టానికి సంబంధించిన న్యాయపరమైన సమాచారాన్ని పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా పాఠ్యాంశాల్లో చట్టం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి మన దగ్గర ఎక్కడా కూడా లా చదువుకున్న వాళ్ళకే భారతీయ శిక్షా స్మృతి గురించి తెలుస్తుంది తప్పితే ఇంకెవ్వరికీ తెలియదు. ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఇది పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు కూడా ఎవరైనా వచ్చి మన వాళ్ళే తెలిసిన వాళ్ళే పలకరించి చాక్లెట్లు ఇచ్చి బయటకు వెళ్ళొద్దాం అని చెప్తే వెళ్ళిపోకుండా వాళ్ళకి ఏమైనా క్లాసుల్లో నేర్పించగలరంటారు. తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, స్కూల్లో చెప్తా ఉంటారు. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో ఎవరు పడితే వాళ్ళు వెళ్తే పిల్లల్ని ఎవరు పంపించారు ఉన్నాయి. అలాంటి కట్టుదిట్టమైన వ్యవహారాలు ఉన్నాయి. కాకపోతే నేరస్తుల్ని గుర్తించడం ఎట్లా, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు రిపోర్ట్ చేయడం చాలా అవసరం. రిపోర్ట్ చేస్తే ఆ నిందితుడిని పట్టుకొని ఆ నిందితుడిని యొక్క మనస్తత్వాన్ని మార్చే పని పోలీసు తీసుకుంటుంది, డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అని నమ్మాలి. ఒకవేళ వాళ్ళు కాకపోయినా వాళ్ళ తల్లిదండ్రులతో అయినా మాట్లాడి వాడు ఈ విధమైన పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చాడు అని విశ్లేషించి వాడికి మంచి చెడు చెప్పాల్సిన అవసరం ఉంది. చేస్తే ఏమవుతుంది అంటే భవిష్యత్తులో ఇలాంటి పెద్ద నేరాలు చేయకుండా ఉంటారు. ఇక్కడ ఇతను ఆల్రెడీ చేశాడు అని ఉన్నప్పుడు మట్టుకు ఇది వ్యవస్థ లోపమే, పోలీసులదే లోపం. పోలీసులు ఎందుకు ఒక నేరస్తుడు మీ దృష్టికి వచ్చాడు చిన్నది చేసో పెద్దది చేసో అన్నప్పుడు మీరెందుకు దానిని సీరియస్గా తీసుకోలేదు, దాన్ని అరికట్టడానికి ఎందుకు ప్రయత్నించలేదు. ఇప్పుడు ఒక చిన్న మన ఏమరపాటు రేపొద్దున ఒక పెద్ద నేరానికి దారి తీయవచ్చు. ఈ సైకోగా ఇతని మైండ్ సెట్ని ఇప్పుడు మనం రీడ్ చేస్తున్నాము. ఆల్రెడీ డ్రమ్ములో తీసుకెళ్ళి పెట్టేసి చంపేసిన తర్వాత డ్రమ్లో పెట్టే అంత మైండ్ సెట్ ఉందంటే ఈ సైకోలను అసలు మార్చే అవకాశం ఉంటుందంటారా? నిజంగానే ప్రజలు అడిగినట్టు వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటామన్నట్టు వదిలేయచ్చండి. అది కరెక్ట్ కాదు. అసలు ప్రజలకి ఆ హక్కు లేదు. అనుకోకుండా జరిగే ఘటనలు వేరు, కానీ మామూలుగా ప్రజలు అడిగే హక్కు లేదు, ప్రజలకు వాళ్ళని ఏమైనా చేసే హక్కు లేదు. అది కేవలం మన చట్ట ప్రకారం చట్టబద్ధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారా, లేకపోతే వాళ్ళ మనసు మారుస్తారా, లేకపోతే వాళ్ళని సంస్కరిస్తారా, ఏం చేస్తారు అనేది చట్టం చూసుకోవాల్సింది తప్పితే ఇది ప్రజలు చూసుకునే విషయం కాదు. అంటే ఇలాంటి కేసులు బోల్డ్ అని జరిగాయి, బోల్డ్ అంత మందిని సంస్కరించి ఉంటారు, బోల్డ్ అంత మందిని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసి ఉంటారు. ఇంకా అలానే చేసుకుంటూ పోతే వాళ్ళకి భయం ఎప్పుడు వస్తుంది? ఇది ఒక ప్రాసెస్. నేను అందుకే చట్టాలపైన చిన్నప్పటి నుంచి అవగాహన, ఇది ఓవర్ నైట్ వచ్చేది కాదు, ఒక మంత్రదండంతో అంటే అయ్యేది కాదు. కరెక్ట్. అందుకని ప్రజల్లో ఇవాళ గంజాయి మత్తు ఉంది, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, మద్యపానం ఉంది, సరైన పని పాట లేదు, కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి, క్రైమ్ సిరీస్, ఇవన్నీ కూడా ఏంటి అంటే
ఆల్రెడీ ఎంతో కొంత మనస్తత్వంలో ఉంటే దాన్ని ఇంకొంచెం పెరిగేటట్లుగా చేసే పరిస్థితులే చుట్టూ ఉన్నాయి. వాడికి అసలు జీవితం మీద ఆశ ఉండట్లేదు. వాళ్ళకి రేపు గురించిన ఒక ఆశ ఉంటే ఇవాళ నేరం ఎందుకు చేస్తాడు? కరెక్ట్. దీనికి అటు తిప్పి ఇటు తిప్పి పేదరికం దగ్గరికి వచ్చి ఆగుతుంది, నిరక్షరాస్యత దగ్గరికి వచ్చి ఆగుతుంది. అసలు ఇప్పుడు ఒక చెట్టుకి నీళ్లు ఎరువు పోయాల్సింది పోయి మనం విష పదార్థాలు వేసాము అంటే ఆ చెట్టు ఏమవుతుంది చెప్పండి? ఆ చెట్టుకి కాసే కాయలు ఎట్లాంటి కాయలు కాస్తాయి? విషపూరితమైన కాయలే వస్తాయి. అది సంగతి. అందుకని దీన్ని ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే చిన్న పని చేసి దొరికితే కూడా దానిని మీరు సీరియస్గా పరిగణించి వాడిలో ఆ మనస్తత్వం మార్చడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే పెద్ద నేరాలను అరికట్టగలుగుతాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.